ఇంగ్లీష్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ మాట్లాడి ఓపెన్ చేస్తే మీ నోరు ఎక్కడ పోయిందని ఒక దళిత ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, నాతోటి మా వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు. నిన్నటి దినం అనంతపురం అర్బన్ తెలుగుదేశం ఆఫీస్లో తెలుగుదేశం నాయకులు, అంటే తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు పూలనాగరాజు కానీ, తర్వాత మన సింగనమల నియోజకవర్గం సోదరి బండారు శ్రావణి గారి వీళ్ళకు మతి భ్రమించి పోస్టర్లు రిలీజ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహి అని పోస్టర్లు విడుదల చేశారు. వీళ్ళకు ఒకటే చెప్తున్నాను, ఎవరు దళిత ద్రోహి? నా దళితుడు అని హక్కును చేర్చుకొని దళితులను ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ బలంగా నిలదొక్కునే విధంగా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రెండు మాటలు పోలిస్తే ఎవరు దళిత నాయకుడు, ఎవరు దళిత ద్రోహి? ప్రజలు గమనించండి ఒకసారి. అమ్మ ఎమ్మెల్యే గారు, మీరు దళిత ఆడబిడ్డ, మిమ్మల్ని కొన్ని అడుగుతాం రాజకీయంగానే. మీ చంద్రబాబు నాయుడుకు మీరు ఎంత మాత్రం పొగిడినా కూడా మిమ్మల్ని దళితులుగానే చూస్తాడు తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులని మాత్రం మిమ్మల్ని చూడడు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆయన రక్తంలోనే లేదు దళితులు మనుషులు అనేది. ఆయన దళితులు బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది, ఆయన బ్లడ్ మాత్రం పసుపు కలర్లో ఉంటుంది. ఆయన మాట అంతే, ఆయన దళితుల పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. అమ్మ శ్రావణి గారు, మీరు ఎమ్మెల్యే అయిన తక్షణమే ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఇద్దరు యువకులు మీ ఇంటికి వచ్చి ఫ్లెక్సీలు కట్టారు. ఆ ఫ్లెక్సీలు కట్టే సందర్భంలో వాళ్ళు కూడా మన దళితులే, నువ్వు దళిత ఆడబిడ్డవే. ఆ ఫ్లెక్సీలు కట్టే సందర్భంలో ఇద్దరు కరెంటు షాక్ కొట్టి చనిపోయారు. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డును పడింది. మరి వాళ్ళ గురించి ఏమైనా పట్టించుకున్నావా? రాష్ట్రంలో ఉన్న దళితుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మీ ఇంటి దగ్గర నీ ఫ్లెక్సీ కడతా ఉంటే చనిపోయిన ఇద్దరు దళితుల గురించి ఏమైనా పట్టించుకున్నావా? వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని స్కూల్లో చేర్పించావా? వాళ్ళని చదివిస్తున్నావా? ఈరోజు నీ కోసం కష్టపడిన వాళ్ళు కూడా ఈరోజు రోడ్డు పైన ఉన్నారు. అది గుర్తుకు రాలేదా నీకు? ఇదే గాలదిండి మండలంలో ఎవరు నీకోసం కష్టపడి నీ ఎలక్షన్కు ఏజెంట్ కూర్చొని కనంపల్లి ప్రసాద్, వాళ్ళ కుటుంబం అంతా కూడా, వాళ్ళ తాతలు కానీ వాళ్ళ నాన్న కానీ అందరూ కూడా టీడీపీకి పనిచేసిన వాళ్ళే. ఈ కనంపల్లి ప్రసాద్ నీ కోసం కష్టపడిన కార్యకర్త, ఒక లీడరు, అదే గార్లదిండ మండలంలో ఎస్సీ లీడరు, దళిత నాయకుడు. నీ కష్టపడి నిన్ను శాసనసభ్యురాలుగా చేసినందుకు ఏమడిగాడు? ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం అడిగాడు. మరి ఫీల్డ్ అసిస్టెంట్ నీ కోసం కష్టపడిన వ్యక్తికి ఆ ఉద్యోగం ఇవ్వచ్చు కదా. దానికి మీరేం చేశారు? 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే ఆ ప్రసాద్ ఏం చేశాడు? నేను పార్టీ కోసం పనిచేశాను, నేను నిజమైన కార్యకర్తను, నేను హైకమాండ్తో తీసుకెళ్ళి చెప్తాను అని అంటే ఆయన ఏం చేశావమ్మా? ఈరోజు మీరు అక్రమ కేసులు పెట్టి, రేప్ కేసులు పెట్టి, వాడిని పోలీసులతో కొట్టించి లాస్ట్కు పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయించావు. మరి నీ నియోజకవర్గంలోనే ఈ విధంగా ఉంటే దళితుల పట్ల నువ్వు రాష్ట్ర దళితుల గురించి ఏం మాట్లాడతారు? ఈరోజు నువ్వు ఏం దళితులకు న్యాయం చేస్తున్నావని ఈరోజు
అలా చెప్పుకుంటా పోతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో రామగిరి మండలంలో ఒక మైనర్ బాలికను 12 మంది అఘాయిత్యం చేస్తే 2 శాసనసభ్యులు ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 దళిత శాసనసభ్యులు, 2 ఏ రోజైనా ఆ అమ్మాయిని పరామర్శించారా? ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని మా వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు పరామర్శిస్తే వాళ్ళపైన కేసులు కట్టించారు. మీరు ఆ దళితుల గురించి మాట్లాడేది ఈరోజు. ఇదే రామగిరి మండలంలో భూములు లాక్కుంటుంటే, ఆ దళితుల భూములు లాక్కుంటుంటే వాళ్ళని పలకరించే వాళ్ళు లేరు ఈరోజు. మీరు దళితులకు న్యాయం చేస్తాడు చంద్రబాబు నాయుడు దళితులకు న్యాయం చేస్తాడు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా తన్మయ్ అనే అమ్మాయి మనందరికీ తెలుసు, ఒక ఎస్టీ గిరిజన అమ్మాయి. తన్మయ్ అమ్మాయి ఒక యువకుడు అఘాయిత్యం చేసి పెట్రోల్ పోసి అంటిస్తే మరి వాళ్ళ ఇంటికి మీరు పోయి పలకరించారా? మరి ఆమె కూడా దళిత అమ్మాయే కదా, గిరిజన అమ్మాయే కదా. మరి మీ దళిత ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారు? అమ్మ శ్రావణి గారు, నీకు తెలిసినవి చాలా ఉన్నాయి, తెలియనివి చాలా ఉన్నాయో లేదో తెలియదు, కానీ మీ ప్రభుత్వం వచ్చి ఈ 2 సంవత్సరాల్లో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహి అని పోస్టర్లు రిలీజ్ చేసినావు కదా. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు దళితులకి ఏం చేసినాము అని పోస్టర్లు రిలీజ్ చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయలేకున్నారు? ఒక శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. మరి దళితులకు మీరు ఎక్కడ అభివృద్ధి చేస్తా ఉన్నారు? తర్వాత కొండపల్లి గ్రామంలో కనగాలపల్లి మండలం మొన్న ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు వాళ్ళు దళితులు ఏదో సంబరాలు చేసుకుంటా ఉంటే వాళ్ళను విచక్షణ రహితంగా కొట్టి అంబేద్కర్ జయంతి వేడుకలు చేరుకోకుండా చేశారు. మరి అవన్నీ గుర్తుకు రాలేదా? ఇలా చెప్పుకుంటా పోతే కర్నూలు జిల్లా టిఎం రమేష్ను అందరం చూసాం. టిఎం రమేష్ను దళిత నాయకుడు ట్రాక్టర్తో గుద్ది చంపారు. మరి అది